నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పుష్ప 2తో చేసిన కిసక్ సాంగ్తో నేషనల్ వైడ్గా క్రేజ్ని సంపాదించింది. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసినా ఆ ఒక్క సాంగ్ తన సినీ జర్నీకి కొత్త జోష్ని తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విజయం ఇచ్చిన గుర్తింపుతోనే బాలీవుడ్లోకి అడుగుపెట్టి స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్తో కలిసి ఆషిక్కీ 3లో చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రీసెంట్గా శ్రీలీలకి హిందీ చిత్రసీమ నుంచి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అగ్ర దర్శకుడు, అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ పై దోస్తానా 2 నిర్మిస్తున్నాడు. విక్రమ్ మాన్సే, లక్ష హీరోలుగా చేస్తున్నారు. ఇందులోనే హీరోయిన్గా శ్రీలీల చేయబోతున్నట్లుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్లో కథనాలు వినిపిస్తున్నాయి. మేకర్ శ్రీలీలని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. నిజానికి ఈ మూవీని తొలుత కార్తిక్ ఆర్యన్, లక్ష, జాన్వీ కపూర్తో ప్లాన్ చేశారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత వేరే కాస్టింగ్ ఉందని ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. 2008వ సంవత్సరంలో వచ్చిన దోస్తానాకి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం హీరోలుగా చేయగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేసింది. ఒక ఫేమస్ అపార్ట్మెంట్లో అద్దెకి ఉండడం కోసం స్వలింగ పురుషులుగా అభిషేక్, జాన్ అబ్రహాం నటిస్తారు. ఆ తర్వాత అదే అపార్ట్మెంట్లోకి ప్రియాంక చోప్రా రావడంతో ఆమె ప్రేమ పొందడం కోసం ఇద్దరు పోటీ పడతారు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రియాంక చోప్రా అగ్ర హీరోయిన్గా ఎదగడానికి కూడా ఎంతగానో హెల్ప్ అయింది. ఈ క్రమంలో శ్రీలీల సీక్వెల్లో నటించడం ఖాయమైతే బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.